వీకే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మాస్ మహారాజు రవితేజ కిక్ టు డిజాస్టర్ తర్వాత స్పీడ్ పెంచేసి హై ఎనర్జీ లెవెల్స్ ని పెట్టుకుంటూ బెంగాల్ టైగర్ సినిమాని దీపావళికి మన ముందుకు తేబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ అవబోతుంది. దీనికి కొత్త ఐడియా, కొత్త స్కెచ్ వేస్తున్న మాస్ మహారాజు కొత్త ఐడియాతో మన ముందుకు రాబోతున్నాడు. టీజర్ అంటే సాధారణంగా యూట్యూబ్ లోనో టీవీలోనో రిలీజ్ చేస్తుంటారు, కానీ బెంగాల్ టైగర్ కి కొత్త ఐడియాతో ఎఫ్ఎం రేడియోలో రిలీజ్ చేయబోతున్నాడు. అంటే రేడియోలో మనం ఓన్లీ పాటలనే వింటాం, కళ్ళతో చూడలేం. ఇప్పుడు బెంగాల్ టైగర్ టీజర్ కూడా ఎఫ్ఎం లో రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఓన్లీ డైలాగ్స్ రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఖచ్చితంగా ఇది డైలాగ్ బేస్డ్, ఓన్లీ డైలాగ్ బేస్డ్ టీజర్ ని రిలీజ్ చేయడానికి కారణం సంపత్ నంది పంచ్ డైలాగులు పెంచడంలో అందవేసించాయి. అందుకనే ఈ డైలాగ్ బేస్డ్ టీజర్ రిలీజ్ చేస్తున్నారని ఒక న్యూస్ వినిపిస్తుంది. ఇక బెంగాల్ టైగర్ టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశ మిగలనుంది. ఎఫ్ఎం రేడియోలో ఓన్లీ మనం ఈ డైలాగ్స్ ని వినగలం, చూడలేం. ఇలా ఎఫ్ఎం లో రిలీజ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. యూట్యూబ్ లోగా టీజర్ రిలీజ్ చేస్తే ఆ టీజర్ ని చూసిన ఆడియన్స్, అభిమానులు కథని ఊహించేస్తారు. కథను ఊహించకుండా ఉత్కంఠంగా ఉండేటందుకు ఇటువంటి ప్లాన్ వేశారని కూడా న్యూస్ వినిపిస్తుంది. మాస్ మహారాజా ఐడియాకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.